హాయ్ అందరికీ, నేను మీ చిట్టి. నేను మళ్ళీ వచ్చేసాను. ఈ 2-3 రోజులు మనం చాలా కబుర్లు చెప్పుకోలేదు కదా. సో మా చిన్న బాబు ఆర్యన్ కోసం డాన్స్ స్కూల్ ఎతకడంలో బిజీ అయిపోయామన్నమాట. వాడే ఈ రౌడీ చూసారా. సో ఇప్పుడు మేము డాన్స్ స్కూల్కే వెళ్తున్నాం. ఆ డాన్స్ స్కూల్ ఎక్కడంటే మన ఆర్టీసీ కాంప్లెక్స్ సంగవి జ్యువెలరీ ఆపోజిట్ బిల్డింగ్. సో 2nd ఫ్లోర్. మా వారు డ్యూటీ నుంచి ఎప్పుడు వస్తారని మేము ఇద్దరం రెడీ అయ్యి చూసాం. అతను రాగానే కంగారు పెట్టి తీసుకొని వెళ్ళాం. సో తీసుకొని వెళ్ళామా, ఆ కాంప్లెక్స్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడిందన్నమాట. అక్కడ పక్క వాళ్ళు వినకుండా ఇటు పక్క వాళ్ళు చూడకుండా చాలా డీసెంట్గా నాకు అక్షంతలు పడిపోయాయి. అంటే తిట్టారు, మీకు తెలుసు కదా వాళ్ళ అక్షంతలు ఎట్లుంటాయో. అతను తిట్టినా మాకు అనవసరం, మమ్మల్ని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్లాల్సిందే. సో మనం ఎవరిని అడుగుతాం, అయితే మమ్మీ డాడీని. సో వాళ్ళ బాధ్యత వీళ్ళు తీసుకున్నారు కాబట్టి మన హస్బెండ్నే అడగాలి. సో వాళ్ళు కూడా మన కోసం మరి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి కదా. ఏమంటారు, చేసుకోవాలా లేదా? మా వారైతే అందులో ఫస్ట్ క్లాస్ అండి. చాలా అంటే చాలా. మొన్నటిదాకా నన్ను డ్రైవింగ్ స్కూల్ అని తిప్పారు, ఇప్పుడు బాబుని డాన్స్ స్కూల్. వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. అదే ఆర్యన్ డాన్స్ స్కూల్ బోర్డు అనమాట. ఇదే స్కూల్ చూసారా, మీకోసమే చూపిస్తున్నాను. ఎందుకంటే బాబుకి చాలా కరెక్ట్గా ఉంది డాన్స్ స్కూల్. ఆ డాన్స్ స్కూలే కానివ్వండి, స్కూల్లో పిల్లలు, నెక్స్ట్ ట్రైనింగ్ చెప్పే సార్ కూడా చాలా మంచిగా పిల్లలతో ఉంటున్నారు. సో వాళ్ళు అక్కడ పెట్టిన 1 hour కూడా మనం ఇంట్లో ఎలా అయితే వాళ్ళకి అన్ని విధాలుగా కరెక్ట్ మంచి ఇద్దాం అనుకుంటున్నామో, డాన్స్ స్కూల్ కూడా చాలా మంచిది. ఇంకొక మాట అండి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా, అంటే మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేర్చుకోవచ్చు. సో ఇదే ఆర్యన్ డాన్స్ స్కూల్, మీరు చూడడం కోసం తీశాను. సో మా ఆర్యన్ మంచిగా డాన్స్ నేర్చుకుని మనందరికీ వేసి చూపించాలని బ్లెస్ చేయండి, ఓకేనా? మా ఆర్యన్ అడుగుదాం రండి. ఆర్యన్ మీ డాన్స్ స్కూల్ కోసం చెప్తావా మా ఫ్రెండ్స్కి ఏమైనా? చెప్పు ఆర్యన్, మీ డాన్స్ స్కూల్ ఎలా ఉంది ఏంటి చెప్పు. ఫ్రెండ్స్, మా డాన్స్ స్కూల్ చాలా బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది. అవునా, రోజు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఓకే, వెరీ గుడ్. డాన్స్ నేర్చుకుని మా ఫ్రెండ్స్ అందరికి వేసి చూపిస్తావా? చూపిస్తావా? చూపిస్తా. ఓకే, మా ఫ్రెండ్స్ అందరికి నా కోసం ఏమైనా చెప్పరా నాన్న? ఫ్రెండ్స్, మా మమ్మీ ఛానల్ని లైక్, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. బాయ్ బాయ్. వాడికి 2 ముక్కలు చెప్పడం కోసం ఎంతసేపు బతుకులాడించుకున్నాడో తెలుసా. అలసిపోయాడండి పాపం. మా వాడు వచ్చేస్తున్నాడు, అయిపోయింది 1 hour. సో మీకు ఇలాంటివన్నీ చాలా కబుర్లు చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.